ఆకులను తరచూ తినాల్సిందే, ఎన్నో లాభాలు పొందొచ్చు. ఈ ఉరుకుల పరుగుల బిజీ యుగంలో చాలామంది ఇళ్లలో వంట చేసుకోవడమే మానేస్తున్నారు. బయట ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. చేతిలో ఫోన్ ఉంటుంది కనుక ఆఫీస్లో లేదా ఇతర ఏ ప్రదేశాల్లో ఉన్నా సరే ఆన్లైన్లో ఫుడ్డును ఆర్డర్ చేసి తమకు ఇష్టమైన వంటకాలను రుచి చూస్తున్నారు. అయితే బయట ఫుడ్డును ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు, కానీ చాలామంది రోజు బయట ఫుడ్డునే తింటున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుంది. ఇక చాలామంది ఆకుకూరలను కూడా తినడం లేదు. మనకు అందుబాటులో అనేక రకాల ఆకుకూరలు లభిస్తాయి. ఆకుకూరలను ఖచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని, వీటిని తరచూ తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలను తరచూ తింటుంటే అనేక లాభాలను పొందవచ్చని వారు అంటున్నారు. మెంతి ఆకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆకుకూరల్లో మెంతి ఆకు కూడా ఒకటి. ఈ ఆకుల్లో విటమిన్ ఏ, సిలతో పాటు ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. మెంతి ఆకులను తినడం వల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయటపడవచ్చు. కంటి చూపు మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. మెంతి ఆకులతో నేరుగా కూర చేయవచ్చు లేదా మీరు తినే ఆహారంలో కలిపి తినవచ్చు. మునగాకులను చాలామంది తినరు, కానీ వీటిలోనూ కూర లేదా పప్పు, పచ్చడి వంటివి చేసుకొని తినవచ్చు లేదా మునగాకుల రసాన్ని తాగవచ్చు. మునగాకులను పోషకాలకు నిలవుగా చెబుతారు. ఈ ఆకుల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. తరచూ మునగాకును తింటుంటే రోగాల బారిన పడకుండా ఉంటారు. తర్వాతది తోటకూర. తోటకూరను చాలామంది తినేందుకు అంత ఆసక్తిని ప్రదర్శించరు, కానీ తోటకూర మనకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. తోటకూరలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. తోటకూరను చాలామంది పప్పులో వేస్తారు. తోటకూరను నేరుగా కూడా కూరగా చేసి తినవచ్చు లేదా రసం తాగవచ్చు. గుమ్మిడికాయ ఆకులు కూడా అనేక పోషకాలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ ఆకులను ఎవరు తినరు, కానీ ఈ ఆకుల నుంచి రసం తీసి తాగవచ్చు. ఇందులోనూ అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి వ్యాధుల నుంచి మనల్ని బయటపడేస్తాయి. ఇలా పలు రకాల ఆకుకూరలను తరచూ తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అనేక రకాల పోషకాలు కూడా లభిస్తాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.